ప్రభుత్వ ఉపాధ్యాయుడి ప్రాణం తీసింది సగం కాల్చిన సిగరెట్. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మంగళి తండాలో చోటు చేసుకుంది. ధరావత్ బాలాజీ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఇటీవల ఆయన మద్యానికి బానిసయ్యాడు. ఆదివారం శ్రీరామనవమి కావడంతో అధికంగా మద్యం సేవించి ఇంట్లో నిద్రపోతున్నాడు. అంతకుముందు ఆయన సగం కాల్చిన సిగరెట్ మంచం పక్కనే పడేశాడు. దీంతో అక్కడ ఉన్న పేపర్లకు మంటలు అంటుకుని అక్కడి నుంచి మంటలు మంచానికి వ్యాపించాయి. దీంతో మంచంపై నిద్రిస్తున్న బాలాజీ సజీవ దహనమయ్యాడు. అటు శ్రీరామనవమి పండుగ కావడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వాళ్లు శ్రీరాముడి కళ్యాణం చూసేందుకు వెళ్లడంతో మంటలు వ్యాపించిన ఆర్పేవాళ్లు లేకపోవడంతో బాలాజీ సజీవ దహనమయ్యాడు అయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ప్రభుత్వ ఉపాధ్యాయుడి ప్రాణం తీసింది సగం కాల్చిన సిగరెట్. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మంగళి తండాలో చోటు చేసుకుంది. ధరావత్ బాలాజీ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఇటీవల ఆయన మద్యానికి బానిసయ్యాడు. ఆదివారం శ్రీరామనవమి కావడంతో అధికంగా మద్యం సేవించి ఇంట్లో నిద్రపోతున్నాడు. అంతకుముందు ఆయన సగం కాల్చిన సిగరెట్ మంచం పక్కనే పడేశాడు. దీంతో అక్కడ ఉన్న పేపర్లకు మంటలు అంటుకుని అక్కడి నుంచి మంటలు మంచానికి వ్యాపించాయి. దీంతో మంచంపై నిద్రిస్తున్న బాలాజీ సజీవ దహనమయ్యాడు. అటు శ్రీరామనవమి పండుగ కావడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వాళ్లు శ్రీరాముడి కళ్యాణం చూసేందుకు వెళ్లడంతో మంటలు వ్యాపించిన ఆర్పేవాళ్లు లేకపోవడంతో బాలాజీ సజీవ దహనమయ్యాడు అయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.